వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా అశేష ప్రేక్షకాభిమానులందరికీ కూడా వరలక్ష్మి శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ పర్వదినాన మహాలక్ష్మిదేవి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో కమింగ్ టు ద పాయింట్, లింగమనేని రమేష్ గారు జనసేన పార్టీ రాజ్యసభ సభ్యులు, వారి కుమారుడు లింగమనేని సంజుష్ మీద కేసు నమోదు చేసింది తెలంగాణ పోలీస్. ఏం జరిగింది అంటే, ఇనార్బిట్ మాల్ సమీపంలో లగ్జరీ కార్ ఆస్టిన్ మార్టిన్లో తను డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా ఈ ఇనార్బిట్ మాల్లో లైఫ్ స్టైల్లో పనిచేసేటువంటి భారతీముఖి అనేటువంటి మాల్ ఉద్యోగిని అక్కడ దుర్మరణం చెందింది. అంటే యాక్సిడెంట్ అయింది. తర్వాత ఆ కేసుకు సంబంధించి సంజుష్ మీద మాదాపూర్ పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగింది. ఆగస్టు 16 మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో లైఫ్ స్టోర్లో పనిచేసినటువంటి భారతిముఖి సహోద్యోగితో కలిసి భోజనం కోసం బయటికి వెళ్ళింది. రోడ్డుకు దాటుతున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది అని చెప్తున్నారు. తీవ్ర రక్తస్రావం అయినటువంటి బాధితురాలు వెంటనే జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అప్పటికే ఆవిడ మృతి చెందింది అని చెప్పి వైద్యులు ధృవీకరించారు. అలాగే స్టోర్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజుష్ మీద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 1061 నిర్లక్ష్యంగా లేదా అతివేగంగా వాహనం నడిపి మరణానికి కారణం అవడం కింద కేసు నమోదు చేశారు. నోటీసులు జారీ చేశాం. ప్రమాదానికి గల పూర్తి కారణాల మీద సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పి కూడా పోలీసులు వెల్లడించారు. ఇది దీనికి సంబంధించింది. ఆగస్టు 16వ తేదీ జరిగింది. బట్ నిన్నటి నుంచి లైమ్ లైట్లోకి సోషల్ మీడియాలోకి వచ్చింది. 16వ తేదీ నుంచి ఇప్పటివరకు ఎవరు మరి దానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ఇది అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ దట్ దీనికి సంబంధించి బయట జరుగుతున్నటువంటి ఊహాగానాలు, ప్రచారాలు, వీటన్నిటి మీద ప్రాపగండా అన్నిటి మీద కూడా ఎవరైతే ఈ ప్రమాదానికి కారణమయ్యారో లింగమనేని సంజుష్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ గారి తనయుడు, డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అనేది అసలు ఏం జరిగింది అనేది ఈ కేసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఆగస్టు 16వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంపై వాహనం నడిపిన లింగమనేని సంజుష్ తన వివరణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే తను అక్కడి నుంచి పారిపోలేదు అని స్పష్టం చేశారు. ప్రమాదంలో గాయపడినటువంటి భారతిముఖికి వెంటనే సహాయం అందించేందుకు తన వాహనంలోనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. వైద్య సహాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారతిముఖి మృతి చెందారని తెలిపారు. అనంతరం తాను బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు తీసుకున్న చర్యలను వాస్తవ పరిస్థితుల్లో పరిగణ తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అలాగే ప్రమాదం జరిగిన అనంతరం ఎక్కడికి వెళ్లకుండా స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లొంగిపోయినట్టుగా సంజుష్ కూడా తెలియడం జరిగింది. ఘటనకు సంబంధించినటువంటి వివరాలను పోలీసు అధికారులకు తెలియజేసినట్టు పేర్కొన్నారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరించారని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడినటువంటి భారతిముఖిని ఆసుపత్రికి తరలించడం, అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్లి అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా చట్టపరమైన దర్యాప్తుకు సహకరించారని, ఘటనకు సంబంధించిన అన్ని వాస్తవాలను పోలీసులు సమగ్రంగా పరిశీలించి ప్రమాదానికి ముందు అలాగే తర్వాత జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకుని నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఇక 3వ పాయింట్, ప్రమాదం జరిగిన సమయంలో తన శారీరక పరిస్థితిని నిర్ధారించేందుకు పోలీసులు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా సంజుష్ తెలిపారు. ఇందులో బ్రీత్ ఎనలైజర్ టెస్టు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఏమైనా మద్యం సేవించారా అన్నది, ఆ తర్వాత యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు, డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా, అంటే బేసిక్గా ఇది కామన్ ప్రొసీజర్ ఎవరికైనా సరే 3 రకాల పరీక్షలు చేస్తారు. ఏదన్నా మాదక ద్రవ్యం లేదు మత్తు పదార్థానికి ఆ ప్రభావంలో వాళ్ళు ఉన్నారా, ఉండి అతివేగంగా నడిపిలా వెళ్ళారా, లేదు ఏం జరిగింది అన్నటువంటి దగ్గర 3 రకాల టెస్టులు చేశారు. 3 రకాల టెస్టుల్లో కూడా నెగిటివ్ ఫలితాలు వచ్చాయని చెప్పారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు సంజుష్. జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తుకి సంపూర్ణంగా సహకరిస్తానని, దర్యాప్తులో అవసరమైన ప్రతి సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, మన దేశపు చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం అలాగే విశ్వాసం కూడా ఉందని, దర్యాప్తు ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్టుగా సంజుష్ పేర్కొన్నారు. హిట్ అండ్ రన్ అయితే కాదు, హిట్ కేసే, అందులోనూ మరణించారా వ్యక్తి. అండ్ బిఫోర్ దట్ ద మెజర్స్ హీ టుక్, తన సొంత వాహనంలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా అయ్యాయి. ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ పెట్టుకోవాలి, పారిపోలేదు. మా నాన్నగారు రాజ్యసభ ఎంపీ, జనసేన లీడరు, మాకు బాగా డబ్బులున్నాయి, నేను గుద్దేస్తే పోతే పోయింది, ఏముంది, నేను అక్కడి నుంచి పారిపోతాను, తర్వాత డ్రైవర్ ఉన్నాడనో లేదంటే ఇంకొక స్నేహితుడు ఉన్నాడనో 15 నిమిషాల్లో వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోతారు, పోలీసులను మేనేజ్ చేసేసి ఇదైపోతారనో ఎక్కడ లింగమనేని సంజుష్ కట్టు దాటలేదు. కట్టు దాటకుండా యాక్సిడెంట్ అయిన వెంటనే అక్కడి నుంచి ఆ బాధితురాల్ని, క్షతగాతురాల్ని ఇమ్మీడియట్గా తన కారులోనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళడం, జూబ్లీహిల్స్లో అక్కడ అడ్మిట్ చేయడం. అన్ఫార్చునేట్లీ క్రిటికల్గా ఉండడంతో, దెబ్బ బలంగా తగలడంతో తలకి తన మృతి చెందడం జరిగింది.
సో లీగల్ ప్రొసీజర్ ప్రకారం అక్కడి నుంచి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో తను చెప్పడం అయింది. అతనికి ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా తీసుకున్నారు, టెస్టులు చేశారు, రిక్వైర్డ్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ అన్నీ చేశారు, నోట్ చేసుకున్నారు. టెస్ట్ రిపోర్ట్స్ నెగిటివ్ రావడంతో ఆ తర్వాత అతని కండిషన్ బెయిల్ మీద పోలీస్ స్టేషన్ బెయిల్ కండిషన్స్ తోటి ఇంటికి పంపించారు. ఫర్దర్ యాక్టివిటీ ఏంటి, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూడాలి, అలాగే 106 కింద అతివేగంగా నడపడం లేదంటే నిర్లక్ష్యంగా నడపడం అనే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. నోటీసులు కూడా ఇచ్చారు. విచారణ కూడా తను హాజరవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ఛానల్స్ వాళ్ళకి ఏదో ఎంపీ గారు అబ్బాయి కాబట్టి మాకు బెదిరింపులు వచ్చాయి, ఏది చేస్తాము అలా మాట్లాడతాము అని చెప్పని ఏవో ఫోన్స్ వచ్చాయట. అది కూడా బయట చాలా ప్రచారం చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ సమర్థించట్లేదు, లింగమనేని సంజుష్ని ఎవరు సమర్థించట్లేదు. యాక్సిడెంట్ జరిగింది, కారు వేగంగా నడుపుతున్నాడా లేదంటే నిర్లక్ష్యంగా నడుపుతున్నాడా ఏంటి అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కార్ని కూడా ఎగ్జామిన్ చేస్తారు. స్పీడ్ కంట్రోల్ అనేది ఎలా మొత్తం అన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి, ఎందుకంటే హై ఎండ్ మోడల్ కాబట్టి. అండ్ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఆ పర్టికులర్ మూమెంట్లో, ఎందుకంటే కేవలం సహోద్యోగితో భోజనం తెచ్చుకోవడానికి వెళ్ళినటువంటి యువతి ఆ ఇద్దరే కాదు కదా. ఆ ఇనార్బిట్ మాల్ అంటే 24/7 అక్కడ ట్రాఫిక్ నడుస్తూనే ఉంటుంది. షాప్ క్లోజింగ్ తర్వాత అయితే కాదు, క్లోజింగ్ ముందు అయితే మాత్రం నైట్ ఆల్మోస్ట్ 1-2 o'clock వరకు కూడా ఆ రోడ్ మీద ట్రాఫిక్ అనేది నడుస్తూనే ఉంటుంది, ఎంప్లాయీస్ వెళ్తూనే ఉంటారు, అంతా అవుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దీన్ని పట్టుకొని చెప్తున్నారు ఏమని, కూటమి ప్రభుత్వం చాలా పెద్దగా మేనేజ్ చేస్తోంది తెలంగాణ పోలీసుల్ని, అందుకే లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యుడు జనసేన కాబట్టి ఈ కేసు బయటికి రాకుండా చేస్తున్నారు, నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ తప్పుడు ప్రచారం చేయడానికి ఏముంది, 16వ తారీఖు మధ్యాహ్నం జరిగింది, మధ్యాహ్నం జరిగిన వెంటనే వెళ్ళి అక్కడ లొంగిపోయాడు, దానికంటే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ఏమైనా ఉందా అసలు? లేదు. సరే, ఇక మిగతా మీడియా ఛానల్స్ అంటారా, ఎవడి టీఆర్పీ వాడిది, ఎవడి షో వాడిది, ఎవడి అరుపులు వాడివి, ఎవడిష్టం వచ్చినట్టు వాడు అరవాలి కదా మరి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, లాజిక్స్ ఇవేం అవసరం లేదు. అక్కడ తప్పు చేశాడు అన్నటువంటి పాయింట్ కాదు, తప్పు చెయ్యలేదు అని క్లీన్ చిట్ అయితే లింగమనేని సంజుష్కి ఎవరు ఇవ్వట్లేదు. తన వల్ల తప్పు జరిగింది, తనే చెప్పాడు అన్నమాట, నా వల్ల పొరపాటు జరిగింది, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాను, హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఇమీడియట్గా స్టేషన్కి వెళ్ళాను, ఈ చర్యలు ఏవైతే చేశానో పారిపోకుండా నా వల్ల జరిగినటువంటి దానికి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ ప్రకారం చేయాలో అదే చేశారు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి స్పష్టం చేశారు. సీదిరప్పల రాజులాగా కొడుకుని 15 నిమిషాల్లో వచ్చి పికప్ చేసుకొని కనీసం సిపిఆర్ చేయకుండా తుప్పల్లోనే అక్కడ శవాన్ని వదిలేసి వెళ్ళిపోలా. పోలీసులు మేనేజ్ చేసి మా అబ్బాయి పేరు కాదు వేరే వాళ్ళ పేర్లు పెట్టండి అని చెప్పి ఇంకొక మనిషిని అసైన్ చేయలా. తలుచుకుంటే ప్రాక్టికల్గా తలుచుకుంటే లింగమనేని సంజుష్ 2 నిమిషాల్లో కారు నడిపింది నేను కాదు, అక్కడ ఉన్నటువంటిది డ్రైవర్ అను ఇంకోటనో ఏదోటి చెప్పేసి ఉండేవాడు, ఏదోటి చేసేవాడు. బట్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ వాళ్ళు పరిశీలించిన తర్వాత మిగతా విషయాలు బయటకు వస్తాయి. కానీ బాధ్యతాయుతంగా లేదు, ఎందుకంటే తనకు కూడా ఐడియా ఉంది ఏం జరుగుతుంది తర్వాత అని, ఎవరి మీదకి ఇది టార్గెట్ అవుతుంది అనేది ఐడియా ఉంది. నా వల్ల అనవసరంగా నాన్నగారికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఇక్కడే పొరపాటు జరిగింది, దీన్ని పట్టుకొని ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయినటువంటి నాన్నగారిని ఇబ్బంది పెట్టడానికి మిగతా వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తారు, ఎలాగో అది జరగడానికి వీల్లేదని డెసిషన్ తీసుకున్నాడు తనే చాలా క్లియర్గా. ఇక్కడ పవర్ మిస్యూజ్ అవ్వకూడదు, ఈ పాయింటే పెట్టుకున్నాడు. దానికి మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు ఆ ఒక పాయింట్కి. బట్ కారు నడిపి ప్రమాదానికి కారణమైన దానికి మాత్రం ఎవరు ఎక్స్క్యూజ్ చేయరు. డెఫినెట్గా ప్రతి సామాన్యుడిలాగే తను కూడా ఇక్కడ ఒక సామాన్య పౌరుడే. దానికి తగ్గట్టుగా రేపొద్దున చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని ఫేస్ చేయాల్సిందే తప్ప తప్పించుకోవడానికి కూడా ఏమీ లేదనేది ఇక్కడ 100%. బట్ బయట జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రం విచ్ ఇస్ అన్ఫార్చునేట్. ఏంటంటే కావాలని ర్యాష్ డ్రైవింగ్, ఇష్టం వచ్చినట్టు ఆస్టన్ మార్టిన్ కారు, 2 కోట్ల కారు, లేదంటే దానికి ఫ్యాన్సీ నెంబరు, ఇంత స్పీడు, అలాగా మీరు చూస్తున్నారు, అలాగా ఇది అరుపులు గోల తప్ప ఏమీ లేనటువంటి సొల్లు. దానికి మాకు ఫోన్ చేశారు, మధ్యలో ఎవరో కాంట్రాక్టర్లు వచ్చారు, వాళ్ళు మాకు బేరాలు పెట్టారు, మేము అమ్ముడు పోము, ఇంకోటి తొక్క తోటకూర, 1,00,000 నీతులు చెప్పాలంటే నేను కూడా చెప్తా, నో డౌట్. పారిపోకుండా పద్ధతిగా వెళ్ళి లొంగిపోయిన దానికి ఆ తర్వాత పోలీసులు తీసుకునేటువంటి చర్యలకి ఏం తీసుకుంటారనేది పోలీసులను అడగాలి. అండర్ సెక్షన్ 106 అనేది పెట్టారు కదా, సో వాళ్ళు చెప్తారు రేపొద్దున ఏం జరుగుతుంది అనేది. సో అంటిల్ అన్లెస్ పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అవన్నీ లేకుండా అయిపోయింది కాబట్టి, చంపేశాడు కాబట్టి మర్డర్ కేసు పెట్టేసేయాలి, ఇది చేసేయాలి అంటే అది పోలీసులను అడగండి. మర్డర్ కేసు పెట్టారా లేదా, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేదా ఏంటి అనేది ఒకసారి అడగండి, చెప్తారు. అంతే తప్ప తెలిసి తెలియకుండా మాకే ఇది ఉంది కాబట్టి, ఎక్స్క్లూజివ్గా దీని మీద ఇది కాబట్టి, టార్గెట్ చేయడానికి ఇది కాబట్టి అంటూ గొట్టాలు వేసుకుని మాట్లాడేస్తారంటే ప్రజలు చూస్తున్నారండి.
ప్రజలు కూడా ఇక్కడ సంజుష్ని ఎవరు కూడా బాబు నువ్వేమీ తెలిసి తెలియకుండా పొరపాటు జరిగిపోయిందమ్మా, ఏం కంగారు పడొద్దు, ఏం నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పని ఎవరు అనట్లా. నీ వల్ల యాక్సిడెంట్ జరిగింది, నువ్వు స్పీడ్గా వచ్చావా, ఆ అమ్మాయి సడన్గా వచ్చిందా, ఎవరు వచ్చినా సరే మొత్తానికి యాక్సిడెంట్ జరిగింది, ఒక నిండు ప్రాణం పోయింది. సో దానికి ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ ఉంటాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారో యూ హ్యావ్ టు ఒబే దట్. వాళ్ళు అదే చెప్తున్నారు, ఎవ్వరు కూడా సమర్థించట్లా. బట్ తనంతట తాను రావడం, నిజాయితీగా తనంతట తాను ముందుకు వచ్చి ఫస్ట్ ఎయిడ్ కోసం అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి క్రిటికల్గా ఉంది అసలే అని చెప్పి తను అక్కడ తాపత్రయపడి ఎలాగన్నా సరే బతికించాలి అనేటువంటి ప్రయత్నం తను చేసి ప్రాణం పోకుండా. బట్ అన్ఫార్చునేట్ థింగ్ హ్యాడ్ హ్యాపెండ్. ఆఫ్టర్ దట్ సరే ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతే ఎవడు పట్టించుకోడు కదా నన్ను, పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు చూసుకుందానులే అనేటువంటిది లేకుండా డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి పోలీసులు ఎదుట్లోంగిపోయి, సార్ ఇలా యాక్సిడెంట్ జరిగింది నా వల్ల, నేను ఇలాగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను, అడ్మిట్ చేశాను, బట్ డాక్టర్ సెడ్ దట్ షీ ఈజ్ నో మోర్, యాక్సిడెంట్ వల్ల ఇలా జరిగింది, అండ్ ఆఫ్టర్ దట్ నేను డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తున్నాను, ఇవ్వ డీటెయిల్స్, నేను ఇక్కడి నుంచి ఇలా వస్తున్నాను అని పోలీసులకు మొత్తం చెప్పాడు. అంతేగాని పక్క నుంచి పారిపోయి అందులో ఉన్నది నేను కాదు వేరే వాళ్ళు అన్నమాట ఎక్కడ రాలా. సో రేపు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేసిన తర్వాత దాని పరంగా ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు తీసుకుంటారు, అండ్ హీ విల్ బి డెఫినెట్లీ ఒబే దట్. సో అనవసరంగా దీన్ని కావాలని చెప్పి ఒక లిటిగెంట్ నేచర్ కింద మార్చేసి ఎవరినో టార్గెట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ కూడా రేపన్న రోజు ప్రజాక్షేత్రంలో ఉంటారుగా, డెఫినెట్గా వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు. సో లింగమనేని సంజుష్ కేసులో జరిగినటువంటి సంఘటన ఇది. పోలీసులు కేసు పెట్టడం జరిగింది, తను వెళ్ళడం ఎక్స్ప్లెయిన్ చేయడం అయ్యింది. ఆఫ్టర్ దట్ రేపు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పూర్తి ఫ్యాక్ట్స్, స్టోర్ మేనేజర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కానీ, లేదంటే సహోద్యోగులు ఇచ్చినటువంటి డీటెయిల్స్ కానీ, మిగతా ఇష్యూస్ కానీ అన్నీ బయటకు వస్తాయి. ఇది దానికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.